రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన భూభారతి చట్టంలో కీలక మార్పులు చేసింది. ప్రతి రైతుకు ఒక భూమి ఖాతా ఉన్నట్లే ఇకపై విలేజ్ అకౌంట్ పేరుతో ప్రతి గ్రామానికో రెవెన్యూ ఖాతా నిర్వహించేలా భూభారతి చట్టంలో కొత్త నిబంధన తీసుకొచ్చింది. గ్రామ ఖాతాను నిర్వహించేందుకు వచ్చే నెలలో గ్రామ పరిపాలనా అధికారులను కూడా ప్రభుత్వం నియమించనుంది. 2014కు పూర్వం గ్రామాల్లో రెవెన్యూ శాఖ ఏటా జమాబందీ నిర్వహించేది. రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల శాఖల సిబ్బంది ఏడాదికో మారు గ్రామంలోని వ్యవసాయ భూముల వివరాలను, ఆ ఏడాది చోటు చేసుకున్న అన్ని రకాల మార్పులు, చేర్పులను నమోదు చేసేవారు. వీఆర్ఓ, వీఆర్ఏలు నమోదు చేసిన మార్పులను పహాణీల్లోని సమాచారంతో పోల్చి తహసీల్దార్ కార్యాలయానికి నివేదించేవారు. ఆ సమాచారాన్ని రెవెన్యూ మాతృ రికార్డు 1B నమోదు చేసేవారు. 2014 తర్వాత జమాబందీ, పహాణీ నమోదు తదితర ప్రక్రియలు నిలిచిపోయాయి. దీంతో కొత్త చట్టమైన భూభారతిలో సెక్షన్ 13, సబ్సెక్షన్ 12 ద్వారా గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణకు మళ్లీ వీలు కల్పించారు. దీని ప్రకారం గ్రామ పహాణీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్, మార్పుల రిజిస్టర్, నీటి వనరుల రిజిస్టర్లను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆర్ఓఆర్లోని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేస్తారు. సాగు భూముల రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ జరిగిన ప్రతిసారి ఆన్లైన్ గ్రామ రికార్డుల్లోనూ మార్పులు జరుగుతాయి. ఈ వివరాలన్నింటినీ ఏటా డిసెంబర్ 31న ముద్రిస్తారు. దీనివల్ల ఆన్లైన్లోనే కాకుండా ప్రింటెడ్ డాక్యుమెంట్లు కూడా అందుబాటులోకి ఉండేలా కొత్త చట్టంలో మార్పులు చేశారు.